బ్రేకింగ్ న్యూస్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని కలిశారు ఆయన భార్య పంకజశ్రీ. అయితే వంశీ అరెస్ట్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఆవిడకి ఇంకా తెలియదని, కేసు డీటెయిల్స్ పోలీసులు చెప్పడం లేదని అంటున్నారు. రిమాండ్ సమయంలో అన్ని డాక్యుమెంట్స్ ఇస్తామంటున్నారని, న్యాయపరంగా తాము ముందుకు వెళ్లకుండా ఉండేందుకే కావాలని ఇలా చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఎలాగైనా సరే జైలులో పెట్టాలనే కుట్ర జరుగుతుందని అన్నారు ఆయన మద్దతుదారులు. అయితే పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అడిగినా కూడా ఇవ్వడం లేదని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఆయన న్యాయపరంగా ఏ కేసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు లాయర్స్ ఇప్పటికే చెప్తున్నారు. వల్లభనేని వంశీ గారిని మేము కలిసాం. ఆయన చాలా ధైర్యంగా, రాజ్యాంగబద్ధంగా ఈ తప్పుడు కేసులు ఎదుర్కోవటానికి చాలా ధైర్యంగా ఉన్నాడు. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి మానసికంగా, శారీరకంగా, ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ తప్పుడు కేసులతో వంశీని ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వల్లభనేని వంశీ గారు అయితే ఈ కేసులో వంశీకి సంబంధం లేకపోయినా సరే కావాలని ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు ఆయన మద్దతుదారులు. మ్యాజిస్ట్రేట్ ముందు జరిగిన స్టేట్మెంట్ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదంటున్నారు. ఈ కేసులో ఏం జరుగుతోందో ఏపీ ప్రజలందరికీ కూడా తెలుసని అంటున్నారు. జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కి కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో, ఈ సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? ఇప్పుడు వంశీ గారే బెదిరించారనుకుందాం, ఎందుకు వదిలేస్తారు? వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్ కదా. అతనే చెప్తున్నాడు, నా చేత సంతకం పెట్టించుకొని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఊరికినే ఏదో పత్రికా ముఖంగానే, ఊరికి ఎవరికో కాదు. 164 స్టేట్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు ఆయన మద్దతుదారులు. రోజు రోజుకు నిందితుల సంఖ్య అసలు ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు. పార్టీ ఆఫీసులో గొడవ చేయించారు. చేసిన తర్వాత సీఐని కూడా కొట్టారు. తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు, వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు హిట్ హిమ్. పవర్లో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం. ఇది వంశీ గారికి కాదు, సామాన్య కార్యకర్తకు కూడా జరుగుతాం. వంశీ గారికే కాదు, ఎవరికైనా జరుగుతాం. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, నేను మాట్లాడలేదని చెప్పాడు. అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు. నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు. నేను కూడా విక్టిమ్ అని చెప్పాడు. ఆడపిల్లంటే ఎవరు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని కలిశారు ఆయన భార్య పంకజశ్రీ. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఇంకా ఇవ్వడం లేదంటూ కావాలనే కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఎఫ్ఐఆర్ అసలు ఎందుకు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం లేదు అనుకోవాలి? వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది? అసలు అప్డేట్స్ ఏంటి?
కొద్దిసేపటి క్రితం వంశీ సతీమణి పంకజ శ్రీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మొదటగా ఆమెను లోపలికి పంపించడానికి పోలీసులు నిరాకరించారు. తర్వాత లీగల్గా వాళ్ళు కొంత ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆమెని మళ్ళీ అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో వంశీని అయితే మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ధైర్యం చెప్పినట్లు కూడా క్లియర్గా లాయర్లు కూడా మాట్లాడడం జరిగింది. చాలా ధైర్యంగా ఉన్నారనే విధంగా కూడా వంశీ గురించి అయితే క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఒక అంశాన్ని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ మీద అసలు ఏం కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది మాకు తెలియటం లేదు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా కూడా ఇవ్వటం లేదు. ఉదయం సమయంలో అరెస్టు చేసి ఇప్పటి వరకు కనీసం కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా కూడా ఇవ్వలేదు అనే విధంగా కూడా ప్రధానంగా వంశీ సతీమణి పంకజశ్రీ అదేవిధంగా లాయర్లు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము లీగల్గా వెళ్తాము కాబట్టే మాకు ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మాకు అందనివ్వకుండా చేస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం ఈ అంశంలో ఎలాంటి మాటలు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి అనే దానికి సంబంధించిన దాంట్లో పోలీసులు వాళ్ళకి చెప్పిన వర్షన్ ఏదైతే రిమాండ్ చేసేటటువంటి సమయంలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తామనే విధంగా కూడా పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఆమెకు చెప్పినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మరి రిమాండ్కి సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే ముందుగా అరెస్ట్ చేసినటువంటి సమయంలో కంపల్సరీగా ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఏ సెక్షన్ల కింద నమోదైంది అనేది కొంత సమాచారం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది కుటుంబ సభ్యులకి ఇచ్చారా, లోపల వాళ్ళు ఏం మాట్లాడారు అనేది పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంలో ఎక్కడ కూడా పోలీసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి నిజంగానే వాళ్ళు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ వీళ్ళకి ఇచ్చారా లేకపోతే ఇవ్వలేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే 3 గంటలుగా కూడా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ అంశంలో కానీ ఆయన ప్రేరేపితంగా చేసినటువంటి అంశంలో కానీ అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎవరు అప్రోచ్ అవ్వడం జరిగింది, ఎవరన్నా మధ్యవర్తిత్వం చేయడం జరిగిందా లేకపోతే డైరెక్ట్గా వీళ్ళే అప్రోచ్ అయ్యారా, ఈ కిడ్నాప్కి సంబంధించి అసలు ఏ విధంగా ఆ కిడ్నాప్కి సంబంధించి ప్లాన్ చేశారు, ఆ తర్వాత సత్యవర్ధన్ ఎక్కడ తీసుకెళ్లారు, ఆయనతో ఏమేమి మాట్లాడటం జరిగింది, ఆయనతో మాట్లాడినటువంటి సమయంలో వీళ్ళు ఏమన్నా ఆయనకు హామీ ఇవ్వడం జరిగిందా, ఆయనే నిజంగానే వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందా, అసలు ఎందుకు టీడీపీ కార్యాలయానికి సంబంధించి గన్నవరంలో జరిగినటువంటి దాడి అంశానికి సంబంధించినటువంటి అంశాల్లో ఫిర్యాదును ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన అయితే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అనేక అంశాలు అనేక ప్రశ్నలు కూడా ఆయన ముందుంచుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లియర్గా ఏదైతే సత్యవర్ధన్తో మాట్లాడినటువంటి ఆడియో టేబుల్కి సంబంధించి కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అయితే పక్కాగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా వంశీ ముందు ఉంచి ప్రశ్నలు అయితే అడుగుతున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి అంశంలో వంశీ కూడా కొన్నిటికి సమాధానం చెప్పి కొన్నిటికి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా కొంత మనకైతే పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. క్లియర్గా ఎవిడెన్స్లు అయితే కలెక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వాగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళైతే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మరింత సమయం కూడా పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నక్కడి వరకు వంశీ యొక్క వాళ్ళ సతీమణి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడే క్లియర్ చేసి పంపిస్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే పూర్తి అయితే తర్వాత వంశీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ క్లియర్గా ఒకవైపు వంశీకి సంబంధించి సతీమణి అదేవిధంగా లాయర్లు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఇదే అంశాలకు సంబంధించి డీజీపీని కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో డీజీపీ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వంశీని కావాలని చెప్పి ఈ కేసుల్లో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కావాలని చెప్పి అక్రమ కేసులు అయితే ఆయన పైన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పి టీడీపీ వాళ్ళు వంశీని టార్గెట్ చేస్తున్నారనే విధంగా కూడా ఫిర్యాదు చేయడానికి అయితే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కూడా ఫిర్యాదు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ తర్వాత పోలీసులు ఏ విధంగా చేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్ సార్, వల్లభనేని వంశీపై ప్రెసెంట్ 2 కేసెస్ ఆల్రెడీ నమోదు చేశారు. అండ్ అది కాకుండా ఆయన మద్దతుదారులు మేజర్గా అడుగుతున్న క్వశ్చన్ అసలు రోజు రోజుకు నిందితుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది, ఎలా పెరుగుతుంది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం వైసీపీ యొక్క ఎజెండాలా అనుకోవాలా లేకపోతే నిజంగా అక్కడ ఏమైనా జరుగుతోందా? దానికి సంబంధించి పోలీసులు కానీ ఇంకెవరైనా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం పర్టికులర్గా చూడాలి. పోలీసులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేసు అంశంలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు.
దాడికి సంబంధించి జరిగినటువంటి పరిశీలనలో ఎవరైతే నిందితులు అనుకుంటామో వాళ్ళని విచారించేటటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఉంటాయి. వాటి ఆధారంగా మరికొంతమంది పైన కూడా కేసులు కట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఉంటుందనే విధంగా కూడా పోలీసులు అయితే ఇన్సైడ్గా చెప్తున్నారు. కానీ వాళ్ళైతే పూర్తిగా బయటకు వచ్చి అధికారికంగా ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితుల అంశాన్ని పైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి 71వ నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా అరెస్టుకి సంబంధించి ఏదైతే ప్రొసీడింగ్స్ అప్పుడు ఫిర్యాదు ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాని ఆధారంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత 2 రోజుల క్రితం ఆయన వచ్చి ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుల్ని వెనక్కి తీసుకోవడం అదంతా జరగటం కూడా ఒక్కసారిగా పోలీసులు వాళ్ళైతే చెప్తుంది అంటే క్లియర్గా అధికారికంగా బయటకు వచ్చి చెప్పనప్పటికీ వాళ్ళు ఇన్సైడ్ చెప్తుంది ఏంటంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ జరగకపోతే ఆయన ఎందుకు తీసుకున్నాడనే ఒక అనుమానంతో మేము ముందుకు వెళ్ళాము. దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని కిడ్నాప్ చేయడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయడం, ఆయన్ని విచారిస్తే ఆయన కూడా క్లియర్గా చెప్పడం ఇదంతా జరిగింది అనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి సత్యవర్ధన్ కూడా పడమట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు సంబంధించి ఆయన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వాగ్మూలాన్ని అయితే పోలీసులు తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఆ కేసుకు సంబంధించినటువంటి ఎందుకు ఫిర్యాదుని వెనక్కి తీసుకోవడం జరిగింది, తర్వాత జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా అయ్యారా లేకపోతే ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని సత్యవర్ధన్ ముందు కూడా ఉంచి క్లియర్గా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నిందితుల సంఖ్య ఎందుకు పెరుగుతుందనే దానికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి అయితే ఇన్సైడ్గా ఒకటే అంశం, విచారణ జరిగే కొద్దీ వాళ్ళ సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు ఉంటే మాకు లభించేటటువంటి ఆధారాల ఆధారంగా ముందుకు వెళ్తామనే విధంగా మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ప్రస్తుతం వంశీ ఇచ్చినటువంటి వాగ్మూలం అదేవిధంగా సత్యవర్ధన్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కూడా టాలీ చేసుకుంటారు. ఈ రెండింటిలో టాలీ అయినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ప్రొసీడింగ్ని రెడీ చేసి దానిని కోర్టు ముందు ఉంచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వంశీకి సంబంధించి అనేక సెక్షన్ల పైన కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అత్యాయత్నానికి సంబంధించినటువంటి అంశంతో పాటు కిడ్నాప్ 307 కూడా పెట్టారు కాబట్టి అన్నీ కూడా నాన్ బెయిలబుల్ అనే విధంగా కూడా పోలీసుల నుంచి అయితే తెలుస్తుంది. మరి నాన్ బెయిలబుల్ కాబట్టి కంపల్సరీగా కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి వాటన్నిటికి సంబంధించి ఆధారాలని నిజంగానే ప్రొడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా, కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి. ఎందుకంటే మేము కూడా వాదనలు వినిపిస్తామనే విధంగా కూడా వంశీ తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. అసలు పూర్తిగా వాళ్ళైతే ఈ కేసుని వాళ్ళు క్లియర్గా అసలు ఇది ఫాల్స్ కేసు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో బలం లేదు, కావాలని చెప్పి వంశీని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే చేశారనే విధంగా కూడా వాళ్ళ తరఫు లాయర్లు చెప్తున్నారు. కాబట్టి మరి వంశీ తరఫు లాయర్లు ఏ విధంగా వాదనలు వినిపిస్తారు, ఈ కేసులో ఎలాంటి వాదనలు కోర్టు పరిధిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో వంశీని తీసుకొని వెళ్ళాలి, వైద్య పరీక్షలు చేయాలి, కోర్టు ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ కనుక కోర్టు సమయం మించిపోతే కంపల్సరీగా మ్యాజిస్ట్రేట్ ముందు డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లి హాజరుపరిచే అవకాశాలు ఉంటే మరి ఆ సమయంలో వాదనలు వినేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ముందుగా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు కాబట్టి మరి వాదనలు అక్కడ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా ప్రొసీడింగ్స్ కూడా రెడీ చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయి.